ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. మీ అందరికీ ఒక అద్భుతమైన టెంపుల్ చూపించడానికి వెళ్తున్నాను. ఇది నానక్రామ్గూడ టోల్కి హైవే మీదకి ఎక్కుతున్నాను అనమాట. చూడండి, అసలు హై రైజ్ టవర్స్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఎటు చూసిన స్కై స్క్రాపర్స్ అంటారుగా, స్కై స్క్రాపర్స్. నాకు కొంచెం నోరు తిరగడం లేదు. ఇది మన నానక్రామ్గూడ టోల్. చాలా అద్భుతమైన బిల్డింగ్స్ మాత్రం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మన హైదరాబాద్లో ఊహించని బిల్డింగ్స్ అన్నీ చూస్తానే లెఫ్ట్ అండ్ రైట్ ఎట్లా పడితే అట్లా బిల్డింగ్లు కట్టేస్తున్నారు. చూడండి ఎంతెంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయో. ఖుల్జా సిమ్ ఖుల్జా. ఫుల్ జ్వరంగా ఉంది ఫ్రెండ్స్, వాయిస్ కూడా కొంచెం ఇది బాగాలేదు. అయినా సరే మా ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉంది కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్తో కలిసి మొత్తం 4 కార్లలో బయలుదేరాం మేము. నా పక్కన ఉన్న ఫ్రెండ్ వచ్చి ఆయన నరేష్ గారు, ఆయన, నేను, వాళ్ళ ఫ్యామిలీ ఒక కార్లో, మిగతా 3 ఫ్రెండ్స్ 3 కార్లలో, మొత్తం 4 కార్లు బయలుదేరి వెళ్తున్నాం అనమాట మేము వరంగల్కి. వరంగల్ హన్మకొండలో పార్టీ ఉందన్నమాట, ఫంక్షన్ ఈవినింగ్. ఈ వెళ్తూ మీకు మొత్తం ఈ రోడ్ బ్యూటీస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి మీకు. అలాగే ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాన్ని కూడా చూపిస్తాను. అసలు మన భారతదేశం అంటేనే చారిత్రక కట్టడాలకు ఒక పుట్టినిల్లు. అలాంటి మన భారతదేశం గొప్పతనాన్ని 2021లో ఆల్రెడీ యునెస్కో వాళ్ళు గుర్తించి దాన్ని ప్రపంచ వారసత్వ సంపద కింద దాన్ని నమోదు చేశారు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తూ మీకు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఔటర్ రింగ్ రోడ్. చుట్టూ మొక్కలు, చెట్లు, మధ్యలో ఇవన్నీ అసలు గ్రీనరీ పెట్టేసి వాళ్ళు చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. మనం రోడ్లో వెళ్తుంటే ఏదో ఒక పార్క్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ గ్రీనరీ, మధ్యలో డివైడర్లలో పూల మొక్కలు, చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఔటర్ రింగ్ రోడ్ మాత్రం. ఒకప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ అబ్బా ఏమున్నాయిరా రోడ్స్, ఇట్లా ఉండాలిరా రోడ్స్ అంటే, సూపర్ రోడ్స్ రా. అసలు మన రోడ్లు, ఇలాంటి రోడ్లు మన దేశంలో ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎంతో కుతూహలంగా చూస్తూ మురిసిపోయేవాళ్ళం. ఆ రోడ్లు, ఆ బిల్డింగ్లు, ఆ అద్భుతాన్ని చూసి. ఇంత అద్భుతమైన బిల్డింగ్ ఫారెన్ అంటే అబ్బో ఇట్లనే ఉంటుందేమో, ఫారెన్ మొత్తం ఇట్లనే ఉంటుందేమో అన్న ఫీలింగ్ ఉండేది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం ఆ ఫారెన్ అమ్మ మొగన్లాగా మన ఔటర్ రింగ్ రోడ్ని రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు అసలు ఆ ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తుంటే నిజంగా ఎక్కడో వేరే ప్రపంచంలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు. ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ కనెక్టింగ్ దిగుతున్నాం అనమాట. ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర వరంగల్ హైవేకి, అంటే మన హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే మామూలుగా లోకల్ రోడ్లోకి కనెక్ట్ అవుతున్నాం, హైవే రోడ్కి. మామూలు ఇప్పటిదాకా వచ్చింది ఓఆర్ఆర్ పైన వచ్చినాం అనమాట. ఓఆర్ఆర్ పై నుంచి వరంగల్ కనెక్టింగ్ అవుతున్నాము. ఈ ఆ కనెక్టింగ్ దగ్గర టోల్ అనమాట ఇది. ఇక్కడ కూడా టోల్ దాటినామంటే ఇది ఓఆర్ఆర్ టోల్. ఇది ఈ ఓఆర్ఆర్ టోల్ దాటినామంటే వరంగల్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. వరంగల్ రోడ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు లేచింది బార్గేడు. ఈ వరంగల్ రోడ్లోంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వరంగల్ రోడ్ అంటే మనకు వచ్చి గట్కేసర్ దగ్గర కనెక్ట్ అవుతుంది, గట్కేసర్ బీబీనగర్ దగ్గర కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కూడా మనకు వరంగల్ వెళ్ళేంత వరకు కూడా రోడ్డు అసలు అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. మరి అది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా తెలియదు కానీ రోడ్లు మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్గా పెట్టారంటే అంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు ఫ్రెండ్స్. మొత్తం తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లే చేశారు. రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. మేము వెళ్ళినంత లెక్క వరంగల్ దాకా కానీ అక్కడ వరంగల్ అవతల వెళ్ళినాం మళ్ళీ ఒక 40-50 కిలోమీటర్లు. ఆ రోడ్లు కానీ ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అప్పుడే గుట్ట దాటుతున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం, మీరు కూడా రండి అని. ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్. ఇదే తాజ్ హోటల్. ఇక్కడ టిఫిన్ చేసాము, బాగుంది టిఫిన్. ఇక్కడ టిఫిన్ చేసుకొని బయలుదేరాం మళ్ళీ. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఏనుగు, అక్కడ నందీశ్వరుడు. మొత్తం ఇది ఒక జంక్షన్ని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జంక్షన్ నుంచే ఇప్పుడు మనం వెళ్ళబోయే యునెస్కో టెంపుల్ లెఫ్ట్కి వెళ్తుందనమాట. కానీ ఆ లెఫ్ట్కి వెళ్ళే ఆ చౌరస్తాలోనే సూపర్గా ఈ సెటప్ రెడీ చేసి పెడుతున్నారు. ఆ సెటప్ అంతా మీకు చూపిద్దామని ఒకసారి ఆ చౌరస్తా చుట్టూ రౌండ్ కూడా కొట్టాను ఫ్రెండ్స్ నేను. అద్భుతంగా నిర్మిస్తున్నారు అనమాట అక్కడ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. మొత్తము నందీశ్వరుని పెట్టారు మధ్యలో, చుట్టూ వచ్చేటప్పటికేమో ఏనుగులను పెట్టారు. ఒక దగ్గరనేమో మహాశివుడు పిడికిలు బిగించి పెట్టినట్టుగా ఇది పెట్టారు. చాలా బాగుంది ఇది. దీన్ని నేను ఆ రోడ్లో నాకు బాగా అనిపించి మీకు కూడా చూపిద్దామని ఇక్కడ దీని చుట్టూ తిరిగాను, ఒకసారి ఒక రౌండ్ తిరిగాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా జనాలు ఏంది పిచ్చి పట్టింది, ఏంది వీనికి తెలియక తిరుగుతున్నాను అనుకుంటున్నారు. కానీ నేను ఇది వీడియో షూట్ చేయడం కోసమని రౌండ్ తిరిగి వీడియో షూట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు ఇది. ఆ టెంపుల్కి వెళ్తానికి మనకు లెఫ్ట్కి తిరగాలన్నమాట. ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము డైరెక్ట్. ఆల్రెడీ వరంగల్ దాటేసి వస్తున్నాం మేము. ఆ టెంపుల్కి వెళ్ళే దగ్గర ఈ జంక్షన్లో ఇది రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, ఈ కమాన్లోకి లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ హెరిటేజ్ టెంపుల్ది మనం
రుద్రేశ్వర ఆలయం టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. ఇది దగ్గర ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ టోల్ తీసుకుంటున్నారు వీళ్ళు. పెద్ద మనుషులు ఏమంటున్నారంటే కాకతీయ రాజుల కాలం కంటే ముందు కట్టిన టెంపుల్ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. పెద్ద మనిషిని అడిగితే ఎంత కాక అంటే మాకేం తెలిసా, మేము మా తాతల ముత్తాతల కంటే ఇంకా అంతకంటే ఎప్పుడుదో అది మాకు తెలియదు అని చెప్తున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ టెంపుల్కి ముందున్న ప్లేస్ అనమాట. ఇక్కడే రోడ్ సైడ్ కార్స్ పెట్టుకున్నాము. అక్కడ టోల్ మాత్రం వసూలు చేస్తున్నారు టెంపుల్ దగ్గర రావడానికి. ఇదంతా టెంపుల్ ముందు మొత్తం అట్మాస్ఫియర్ అనమాట. లెఫ్ట్ రైట్ షాప్స్ ఉన్నాయి. కార్లు ఏంటంటే ఆ రోడ్లో పెట్టకుండా ఇటు ఒక పల్లెటూరుకి వెళ్ళే రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డుకు పెట్టిస్తున్నారు. ఆ రోడ్డుకు పెట్టుకుంటానికి కూడా మామూలుగా 50 రూపీస్ కలెక్షన్ చేస్తున్నారు టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. చాలా బాగుంది, పర్లేదు. అయినా కూడా టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కాకతీయ రుద్రేశ్వర దేవాలయం రామప్ప. మీకు ఇప్పటిదాకా చూపిస్తా అన్న యునెస్కో టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. ఇది రామప్ప దేవాలయం. ఇది అసలు అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఇది మన ఒకప్పటి వరంగల్ జిల్లాలో ఉండేది ఫ్రెండ్స్ ఈ చారిత్రక కట్టడం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ములుగు జిల్లా పాలంపేట్ గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ గ్రామం మంచి అడవుల మధ్యలో ఉందన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, అడవి ఎటు చూసినా గ్రీనరీ. ఈ మొత్తం ఇక్కడ నక్ష వేశారు చూడండి. ఈ దేవాలయానికి సంబంధించిందంతా ఇక్కడ వేశారు. మేము చూసినప్పుడు అక్కడ దేవాలయంలో ఎటు చూసినా ఫ్రెండ్స్ అస్సలు ఈ ఎలా కట్టారో ఏంటో తెలియదు, కానీ ఆ రోజుల్లో తురుష్క రాజులు మొత్తం దేవాలయాన్ని అయితే చాలా వరకు ధ్వంసం చేశారు ఫ్రెండ్స్. ఆ ధ్వంసం చేసి ఎక్కడెక్కడ విగ్రహాలు అన్నీ తునాతునకలు చేశారనమాట. ఈ ముందు దేవాలయానికి ముందు మొత్తం ఈ గ్రీనరీ గార్డెన్స్ పెట్టారు ఫ్రెండ్స్. వచ్చిన జనాలు కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. అసలు ఎంత అద్భుతంగా గార్డెన్స్ రెడీగా ఉన్నాయంటే చూడండి. ఎటు చూసినా పెద్ద పెద్ద వృక్షాలు కట్ చేశారు, కానీ పెద్ద పెద్ద వృక్షాలు అనమాట. నా వెనకాల దేవాలయం కనబడుతుంది. దేవాలయానికి ఇది వెనక దారి. ముందు దారి వచ్చేటప్పటికి అది అక్కడ మొత్తం మొన్న వర్షాలకి దెబ్బతిన్నదంట. ఇప్పుడు అక్కడి నుంచి కూడా కొత్త రోడ్ వేస్తున్నారు, మొత్తం సిమెంట్ రోడ్ వేస్తున్నారు. ఇది మాత్రం వెనక పక్క అనమాట. ఇది మొత్తం లాన్ గార్డెన్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఇది కాంపౌండ్లోకి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది దేవాలయం కాంపౌండ్లోకి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఇసుక, జాజు కలరు, తర్వాత మరి ఏమేసి తయారు చేశారో తెలియదు, కానీ మొత్తం ఒక మార్బుల్ టైప్లో ఉన్నాయి మొత్తం రాళ్ళు మాత్రం. చాలా అద్భుతంగా తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్. కానీ దేవాలయానికి చాలా వరకు డ్యామేజ్ జరిగింది. అప్పట్లో మన తురుష్క రాజులు పాలించిన టైంలో మొత్తం దద్రముండా కొడుకులు మొత్తం దేవాలయాలన్నీ మొత్తం ధ్వంసం చేశారు. బ్రిటిష్ వాడన్నా కనీసం మన దగ్గర ఉన్న సొమ్ము దోసుకుపోయి మన దేశాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. వాడు కూడా సంపాదించుకున్నాడు, దేశాన్ని కూడా బాగు చేశాడు. అంతో ఇంతో డెవలప్మెంట్ చేసి అయ్యో బ్రిడ్జిలు, మన రాజమండ్రి బ్రిడ్జి అట్లాంటి కొన్ని మంచి పనులు కూడా చేశారు ఆ బ్రిటిష్ వాళ్ళు. కానీ ఈ దొంగనా కొడుకులు వచ్చి మొత్తం మన చరిత్రను తూడిపేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్. చెత్త నా కొడుకులు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాలేకపోయింది. ఆ తూడిపోయాలని చూసిన వాటిల్లో ఇదొక గొప్ప దేవాలయం. చూడండి, మొత్తం పైన గోపురాలన్నీ కులగొట్టారు. తర్వాత విగ్రహాలు ఉంటే విగ్రహాలను మొత్తం పలగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాక చేతనైన కడిగి కొట్టి, చేత కాకపోతే వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు మొత్తం నందీశ్వరుడు ఎన్ని ఉన్నాయో అన్ని మ్యాక్సిమం ట్రై చేశారు. అన్నీ పలగొట్టడానికి ట్రై చేశారు. ఎంత పలగొడదామని ట్రై చేసినా వాళ్ళ వల్ల కాలేదు. ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ చూపించిన గుడిది పైన గోపురం కూలగొట్టేశారు. ఇదైతే మండపం, దీంట్లో ఏం లేదు కాబట్టి దాన్ని వదిలేశారు కొడుకులు. అక్కడ ఒక మండపం ఉంది, దాంట్లో నందీశ్వరుడు ఉన్నాడు, నందీశ్వరుడిని కూడా కొట్టారు. మొత్తం ఇవన్నీ ఫోటోలలో పెట్టారు కదా ఫ్రెండ్స్. మొత్తం గుడి రెనోవేషన్ చేద్దామని చెప్పేసి మన దేవాదాయ శాఖ వాళ్ళు ప్రయత్నం స్టార్ట్ చేశారంట. అయితే ఇవన్నీ ఆ వెనకటి రోజుల్లో వాళ్ళు ఎలా కట్టారో ఏంటో తెలియక వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారంట. ఎందుకంటే మొత్తం రాళ్ళన్నీ లాకుల్లాగా పెట్టి కట్టుకుంటూ వచ్చారనమాట. సిమెంటు, సున్నం, మట్టి ఏం లేకుండా రాళ్ళు పేర్చి ఆ పేర్చిన రాళ్ళతోటే గుడి కట్టేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించారంట ఫ్రెండ్స్. మొత్తం గ్రనైటు, ఇసుక, కలప 3 మిక్సింగ్ చేసి కట్టారంట ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని. ఇప్పుడు చూడండి, మొత్తము ఆ రేకుల షీట్లకు అన్నిట్లకే ఆ దేవాలయానికి సంబంధించిన అన్నీ పెట్టారనమాట. దీన్ని రెనోవేషన్ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం పడిపోయినవి అన్నీ తీసి వాటిని రెడీ చేయడానికి మొత్తం సెట్ చేస్తున్నారు. ఒక్కొక్క రాయి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళు మొత్తం ఈ గ్రనైటు, వుడ్డు, ఇసుకతో తయారు చేశారంట ఆ రోజుల్లో. నిజంగా కూడా ఒక అద్భుతం కదా ఫ్రెండ్స్ అది. ఎందుకంటే అది అట్లా చేయడం వల్ల ఇప్పుడు చూడండి, కలర్ వేయాల్సిన అవసరం లేకుండా కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట టెంపుల్. ఇది ఒరిజినల్గా ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, నా వెనకాల ఉన్నదే ఒరిజినల్గా మనం ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్ళే దారి అనమాట. ఈ ముందు పక్క అంతా ఏంటంటే మొత్తం చెరువు ఉంటుంది అన్నట్టు, పెద్ద కాలువ. ఫుల్గా వర్షాలు వచ్చి మొన్న మొత్తం టోటల్గా దారి బంద్ అయిపోయిందంటే ఇప్పుడు ఆ దారి కూడా కొత్తగా పెద్ద సిమెంట్ రోడ్ వేస్తున్నారు.
ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం టెంపుల్లోకి లోపలికి వెళ్ళడానికి. ఇందాక నేను స్టార్టింగ్లో వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అనమాట. ఇవన్నీ ఆ దేవాలయానికి సంబంధించిన రాళ్ళే ఫ్రెండ్స్. ఇవి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. ఆ రాళ్ళపైన మొత్తం మార్కింగ్ చేసి పెట్టారు 1 2 3 1100 1200 అని. ఎందుకంటే ఆ రాళ్ళన్నీ సెట్ చేసి కూర్చోబెట్టడం అంటున్నారు ఫ్రెండ్స్. కూర్చోబెట్టేస్తే ఆ రాళ్ళన్నీ లాక్ అయిపోయి ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది అనమాట. అది మరి ఆ రోజుల్లో వాళ్ళు నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. వాళ్ళ గురించి ఆ దేవాలయాన్ని కట్టిన కార్మికుల గురించి కానీ దాన్ని సలహా ఇచ్చిన ఇంజనీర్ గారి గురించి కానీ ఎంత గొప్పగా చెప్పినా కూడా తక్కువే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన దాంతో పోలిస్తే ఆ రోజుల్లోనే వీళ్ళు ఇంత అద్భుతాలని సృష్టించారు మన వాళ్ళు. నిజంగా కూడా చెప్పుకోవాలంటే నిజంగా ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. అంత గొప్పగా వీళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ చెత్తనా కొడుకులు కొంతమంది తురుష్కులు మొత్తం వచ్చి ఆ దేవాలయాలు మొత్తం ఆ కాకతీయ రాజుల తర్వాత వాళ్ళే స్టార్ట్ చేశారు కదా. మన మొత్తం భారతదేశంలో కొన్ని దేశాలని పాలించడం స్టార్ట్ చేశారు. ఆ పాలించడం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇక మొత్తం మన దేవాలయాలకి ఇది ఏమేమి ఉన్నాయి అన్నీ ఆ దేవాలయాలు పగలగొట్టడం, దేవాలయాలు దాంతోపాటు మన చరిత్రను అంతా కాల్చేయడం, తుడిపేయడం. అప్పుడు నలంద కూడా ఉండేది కదా ఫ్రెండ్స్. నలందలో మొత్తం తగలబెట్టేశారని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి చూస్తే మళ్ళీ నాకు ఇదే దేవాలయం అలా కనిపించింది. మొత్తం ఎక్కడ చూసినా పగలగొట్టారు, విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. కనపడే చెట్టు కిందే ఒక శివలింగం పెట్టారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు భక్తులు బయట కొబ్బరికాయ అక్కడ శివలింగం దగ్గర కొడుతున్నారు. చూడండి ఏనుగు తొండ విరగొట్టేశారు, వెనక నడు విరగొట్టేశారు. చెట్టు పురాతనమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఈ దేవాలయానికి చూడండి ఎలా బండలన్నీ ఎలా పేర్చి పెట్టారో చూడండి. ఏం దాంట్లో మళ్ళీ సున్నం సిమెంటు ఇలాంటివి ఏం లేవు దానికి. ఇవన్నీ ఇక్కడ కూడా ఈ పక్క నుంచి కూడా మొత్తం టెంపుల్కి 2 సైడ్స్ ఇట్లా పెట్టారనమాట. రేకుల షీట్స్ వేసి ఆ షీట్స్కి ఇవి పెట్టారు రెడీ చేయడానికి. ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అన్ని స్టెప్ బై స్టెప్ కనబడుతున్నాయి కదా. అవన్నీ ఓన్లీ పేర్చుకుంటూ కట్టినాయి ఇల్లులు. అయ్యి ఏమి సున్నం సిమెంట్ వేసి మామూలుగా మనం ఇంటి గోడలు కట్టినట్టు కట్టినాయి కావాయి. అంత టెక్నాలజీ ఆ రోజుల్లోనే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టెక్నాలజీ వాడారు వాళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆ కన్స్ట్రక్టెడ్ చేసిన వాళ్ళందరికీ. దేవాలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఎక్కడ కూడా ఏ చిన్న ప్లాస్టింగ్ కానీ సిమెంట్ కానీ వాడలే. రాయినే సెట్ చేసుకుంటూ కూర్చోబెట్టుకుంటూ అట్లా అంచెలంచెలుగా కట్టేశారు గుడిని. ఎంత బ్యూటిఫుల్గా కట్టారంటే అంత బ్యూటిఫుల్గా కట్టారు. ఇది అందుకే యునెస్కోలో 2021లో ఎక్కించారనమాట ఫ్రెండ్స్, ప్రపంచ వారసత్వ సంపద కింద. అసలు నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ప్రపంచ వారసత్వ సంపద అంటే అసలు ఈ భారతదేశం అంటేనే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం. మన దగ్గర ఉన్నన్ని గొప్ప విషయాలు కానీ గొప్ప గొప్ప దేవాలయాలు కానీ మన చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పే గొప్పతనం మన చరిత్ర మన దగ్గరే ఉంది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా చూడండి, ఉత్తగా రాళ్ళు పేర్చి టెంపుల్ కట్టారంటే వాళ్ళు ఎంత తెలివికల్లోళ్ళు. అలాంటి టెంపుల్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ లేవు. మళ్ళీ ఈ మధ్యకాలంలో అక్కడ కంబోడియా, బ్యాంకాక్, థాయిలాండ్ బార్డర్లో ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ టెంపుల్ కోసం వాళ్ళు అక్కడ యుద్ధం స్టార్ట్ చేశారు. శివాలయం అది కూడా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్. అది కూడా 1000-1500 సంవత్సరాల పురాతన దేవాలయం అంట. ఆ దేవాలయం గురించి ఈ మధ్యనే మళ్ళీ న్యూస్లో చూశాను నేను. యుద్ధం స్టార్ట్ అయింది అక్కడ, టెంపుల్ కోసం కొట్లాడుకుంటున్నారు. ఇక్కడేమో ఈ దుర్మార్గులు వచ్చి మొత్తం మన టెంపుల్లన్నీ నాశనం చేసిపోయారు. చూడండి ఏనుగు బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో వాటన్నిటిని నిరగొట్టేశారు. అంత నేను బ్యాక్ సైడ్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మీకు టెంపుల్ మొత్తం 4 పక్కల నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ 4 పక్కలు చూపించిన తర్వాత మళ్ళీ నేను టెంపుల్లోకి వెళ్తాను. ఇప్పుడు ఈ పక్క టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఈ టెంపుల్లో పైన అసలు ఏం లేదు, అన్నీ పలగొట్టేశారు. ఈ రాళ్ళు కూడా మొత్తం టెంపుల్కి సంబంధించినవి ఫ్రెండ్స్. అవన్నీ మరి సెట్ చేసి పెట్టడానికి అని చెప్పి పెట్టారంట. దాన్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారంట ఇప్పుడైతే. అది మరి ఎప్పటికీ రెనోవేట్ అవుతుందో తెలియదు. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా చూడండి, 1 by 1 ఇట్లా పేర్చినట్టుగా రాళ్ళు గ్యాపుల కింద ఎలా ఉందో. ఇది టెంపుల్ లోపల ఫ్రెండ్స్. ఇది వరండాలోకి వచ్చాను, టెంపుల్ వరండాలోకి. అసలు ఆ టెంపుల్లో చూడండి ఫ్రెండ్స్, ఒక్క స్తంభం దగ్గర నిలబడి ఉంటే వెనకాల ఎంత అద్భుతంగా చెక్కారో శిల్పాలు మాత్రం. ఒక్కొక్క స్తంభానికి కొన్ని వందల విగ్రహాలు అసలు ఎంత అద్భుతంగా చెక్కారో. పైన నా నెత్తిపైన చూడండి ఒక లాక్ టైప్లో సెట్ చేశారు దాన్ని. మరి అది ఏమంటారో తెలియదు నాకు. తర్వాత అది మాత్రం చక్రంలాగా ఉంది మొత్తం. అట్లనే గుడికి అన్నీ మొత్తం వరండా మొత్తంలో అట్లనే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇలాంటివే మొత్తం సెటప్ చేసి పెట్టారు. మరి వీటిని ఏమంటారో తెలియదు కానీ శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు ఫ్రెండ్స్. ఎన్ని ధ్వంసం చేసినా ఏం చేసినా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. ఈ స్తంభాల వరకు అయితే ముట్టుకోలేదు వాళ్ళు. ఇక్కడ వీటికి కూడా కొన్ని వాటిని కొంచెం పగలగొట్టారు, అయినా సరే చాలా బాగున్నాయి. అసలు ఇది మొత్తం మెయిన్ గర్భగుడి అనమాట, రుద్రేశ్వర ఆలయము. ఆ రుద్రేశ్వర ఆలయం ముందు భాగం అనమాట ఇది. నేను మీకు ఆ శిల్పకళ చూపించడం కోసం అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో. అవన్నీ చూపించడం కోసం నేను మొత్తం మీకు ఆ పైన
టాప్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 13వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలం నాటి గణపతి దేవుడు అనే రాజు ఉన్నాడంట. ఆ రాజుగారి హయాంలో రేచర్ల రుద్రయ్య గారు దగ్గరుండి ఈ దేవాలయాన్ని నిర్మించారంట ఫ్రెండ్స్. అట్లా ఈ శివదేవునికి అంకితం చేశారంట ఈ దేవాలయాన్ని, రామప్ప దేవాలయాన్ని. అసలు ఇది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మీకు పైన టాప్ చూపిస్తున్నాను చూడండి. ఆ టాప్ పైన ఎంత రకరకాల విగ్రహాలు, శిల్పాలు ఎలా చెక్కారు చూడండి. ఆ నిజంగా ఆ శిల్పులని ఎంత అప్రిషియేట్ చేయాలి. ఆ మొత్తం ఇట్లా పిల్లర్ టైప్లో ఉన్న వాటన్నిటికీ శిల్పాలు చెక్కారు. ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి. ఆ శిల్పాలు మాత్రం ఎటు చూసినా శిల్పాలే. ఆ శిల్పాల మీద మళ్ళీ ఎంత డిజైనింగ్ చేసి దాని మీదనే చూడడానికి అసలు అట్రాక్టివ్గా చేశారు. ఇది చాలా గొప్ప టెంపుల్ ఫ్రెండ్స్. ఇది రామప్ప టెంపుల్. ఇది మన వరంగల్ జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు వచ్చేటప్పటికి ములుగు జిల్లా అయిపోయింది. ములుగు జిల్లా పోలంపేట్ ఊరు అనమాట, విలేజ్ ఇది. లొకేషన్ మాత్రం ఫ్రెండ్స్ ఎటు చూసిన గ్రీనరీ, ఫారెస్ట్, అసలు బ్యూటిఫుల్ లొకేషన్లో ఇంత పెద్ద దేవాలయాన్ని ఆ రోజుల్లో దగ్గర 800-1000 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్ ఇది. చూడండి, దేవాలయం నచ్చితే మాత్రం గట్టిగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం నాకు తెలిసినంతలో చెప్తున్నాను. నేను దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం తప్పకుండా క్షమించండి. మీరేమన్నా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎంతసేపటికి నేను చెప్పుకుంటూ పోతా ఉన్నా, దాంట్లో మరి నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది నాకు కూడా తెలియదు. అది నా వెనకాల కనబడేది గర్భగుడి ద్వారం ఫ్రెండ్స్. అది వాళ్ళు ఉన్నారుగా జనాలు, అక్కడ వెళ్తే మనం అభిషేకం చేయించుకోవడానికి కానీ లేదంటే మామూలుగా అర్చన చేయించుకోవడానికి కానీ టికెట్ తీసుకొని పోవాలి. నేను గుళ్ళోకి చూపించట్లేదు, ఎందుకంటే మహాదేవుడి విగ్రహం అక్కడే ఉంది. చూపిద్దామని కూడా ట్రై చేశాను, కానీ ఆయన చేయబోయేటప్పటికి పక్కన ఉన్న వాళ్ళు వద్దని చెప్పారు అక్కడ స్టాఫ్. అందుకే నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. అందుకే నేను కూడా దాన్ని అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఇంకొకటి చిన్నది దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే దానికి ఆనుకొని ఉన్న దేవాలయం అనమాట. ఈ దేవాలయంలో మహాశివుడిది లింగం ఉంది. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు చూడండి. నందీశ్వరుని కూడా మొత్తం పలగొట్టేశారు. కాళ్ళు, తలకాయ, ముక్కు, చెవులు అన్నీ పలగొట్టేశారు. పగలగొట్టి పెట్టారు. అది కరెక్ట్గా శివాలయానికి ఎదురుగా వరండాలో ఉందన్నమాట నందీశ్వరుని విగ్రహం. లోపలనేమో ఆ గేట్ పెట్టింది కదా, ఆ గేట్ పెట్టిన లోపల శివలింగం ఉంది ఒకటి. అక్కడ కూడా చూశాను నేను, చాలా బాగుంది శివలింగం. అది చూసుకొని అక్కడి నుంచి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ మీకు నందీశ్వరిని చూపిద్దామంటే నందీశ్వరిని కూడా మొత్తం పలగొట్టేశారు. మీకు ఇంకొక నందీశ్వరిని కూడా చూపిస్తా, చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. అది వచ్చేటప్పటికి మెయిన్ రుద్రేశ్వర ఆలయానికి ఆపోజిట్లో ఇప్పటిదాకా మీకు ఒక సగం వరకు కూలగొట్టినట్టున్న ఒకటి చూపించాను కదా, దాంట్లో ఉందన్నమాట అది. ఇది మన తెలంగాణలోనే అద్భుతమైన దేవాలయాల్లో ఒక గొప్ప దేవాలయం ఫ్రెండ్స్ ఇది. నిజంగా అసలు మనం ఎంత చెప్పుకున్నా ఈ దేవాలయం గురించి చాలా తక్కువ. ఎందుకంటే ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క మామూలుగా బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ పైన పిల్లర్ వస్తుంది కదా, ఆ పిల్లర్ పైన ఎలాంటి అద్భుతమైన చెక్కారంటే శిల్పాలు అలా చెక్కారు. ఇది చూడండి, ఇది కూడా ఈ దేవాలయం గడప. ఆ గడప కూడా ఓన్లీ బండలతో రాళ్లతో పేర్చి సెట్ చేశారు. అది నా వెనకాల ఉన్నది నందీశ్వరుడు. ఆయనను కూడా మొత్తం ఎక్కడెక్కడ చెంపలు అన్నీ నరికేశారు, చెవులను నిరగొట్టారు. అసలు అట్లా అంత దుర్మార్గం చేశారంటే అంత దుర్మార్గం చేశారు ఫ్రెండ్స్. అందుకే కొంతమంది చెప్తుంటే మనం ఎంతసేపటికి సెల్ఫిష్గా స్వార్థంగానే ఆలోచిస్తాం ఫ్రెండ్స్. మనం రేపు మన ఇంటి దాకా వచ్చి మనలో ఇబ్బంది పెట్టిన దాకా మన గురించి మనం ఆలోచించుకోము. ఎంతసేపు మాకెందుకులే, మేము మంచిగానే ఉన్నాం కదా, ఎదుటి ఏమైపోతే మాకేంది అనుకునే ఒక స్వార్థం మనలో బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో. కాకతీయ రాజులు నిర్మించిన ఈ దేవాలయం, ఇంత గొప్ప దేవాలయాన్ని వాళ్ళు ఆ రోజుల్లోనే నిర్మించారంటే నిజంగా కాకతీయ రాజులందరికీ చేతులెత్తి దండం పెట్టాలి ఫ్రెండ్స్. ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. మహాదేవుడి ఆలయం, రుద్రేశ్వర ఆలయం. ఓం నమ శివాయ. ఎంత గొప్పగా నిర్మించారు చూడండి. రాళ్ళే, ఓన్లీ రాళ్లతోటి ఎంత అద్భుతంగా పేర్చి సెట్ చేశారు చూడండి. ఆ రాళ్ళ కింద అన్ని గ్యాబులు కింద ఎట్లున్నాయి, కింద నుంచి ప్లాట్ఫామ్ స్టేజ్ నుంచి పై దాకా. నిజంగా వాళ్ళు అట్లా నిర్మించారు. అది ఏం టెక్నాలజీ ఏంటో తెలియదు, అద్భుతం. ఇక చూడండి, ఇది ప్లాట్ఫామ్, ఇది గుడి లోపల గర్భగుడికి వెళ్ళే దగ్గర మండువాలో కింద ఏదో పెద్ద పెద్ద బండల్ లాగా స్టెప్పుల కింద పెట్టారు. అదేంటో అర్థం కాలేదు నాకు. ఎవరిని అడుగుదామని అక్కడ అంత తెలిసిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళలా కనపడలే. ఎదురుగా చూడండి నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు గురించే ఇందాక మీకు చెప్పాను అనమాట. ఆ నందీశ్వరుని కూడా ఇరగొట్టేశారు. కానీ దానిపైన కూడా ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా శిల్పం చెక్కారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు మనకు మంచిగా ఎద్దులకి అలంకరించి రైతులు ఎట్లా వెళ్తారో అట్లా చూడండి, మెడల గజ్జలు, నగలేసి మామూలుగా ఎట్లా నగలు పెట్టుకుంటామో మనం అట్లనే వాటికి కూడా చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు దీన్ని.
అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది నంది. అసలు ఆ రోజుల్లో వాళ్ళు అంత అద్భుతమైన కళాఖండాలను నిర్మించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కాకతీయ రాజులు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ వెనకాల. నేను మళ్ళీ బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఇక ఇదనమాట బ్యాకే. ఇది ఇందాక నేను స్టార్టింగ్ టైంలో ఇది ఫ్రంట్ అనుకున్నాను, కానీ ఇది బ్యాక్. ఇది ఫ్రంట్ ముందు పక్క ఉంది. ఇది ఒక్కటి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా పురాతనంది. మరి ఇది ఏంటో తెలియలేదు. ఆడ బోర్డు పెట్టారు కానీ ఆ బోర్డు పైన అక్షరాలు నాకు సరిగా కనపడలేదు చదువుదామంటే. ఇది కూడా ఒక అద్భుత కట్టడమే. దానికి రామప్ప దేవాలయానికి అనుసంధానంగా ఉన్నది. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రామప్ప దేవాలయం, శ్రీ రుద్రేశ్వరాలయం. ఇది చూడండి ఆ టెంపుల్కి సంబంధించింది. ఇది కూడా పురాతన కన్స్ట్రక్షన్. దీనికి కూడా మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసి పెట్టారు. ఆ ఫెన్సింగ్ పెట్టి దాన్ని మరి ఏం రెనోవేట్ చేస్తారా ఏంటనేది తెలియదు. అందులో మరి ఏం దేవాలయం ఉందనేది, దేవాలయం అది కూడా ఒక పురాతనంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.